Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 6.3 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియో చూసే ముందు కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సైజ్ 6.3 ఒకసారి చూడండి. అది చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫాలోయింగ్ ఏపీస్. ఇందులో ఫస్ట్ బిట్ ఏంటి? 2, 7, 12 అండ్ సో ఆన్ అప్ టు 10 టర్మ్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఏ ఎంత? 2. డి వాల్యూ ఎంత? a2 మైనస్ a1, 7 మైనస్ 2, 5. n వాల్యూ ఎంత? టిల్ 10 టర్మ్స్ అన్నారు. సో n ఈజ్ ఈక్వల్స్ టు 10. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫార్ములా ఏంటి? s ఈజ్ ఈక్వల్స్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో హియర్ n వాల్యూ ఎంత? 10 బై 2, 2 ఇంటూ 2 ప్లస్ 10 minus 1 into 5. 1s and 5s. 5 into 4 plus 9 into 5. 5 into 4 plus 45. 49. 5 into 49 ఎంత? 245. Next, second bit. ఇది మనం అయితే ఈ ఫార్ములాతోనే సాల్వ్ చేయొచ్చు. వేరే ఫార్ములాతో సాల్వ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? లాస్ట్ టర్మ్. ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ ఏంటి? 10th టర్మ్. సో ఫస్ట్ వాల్యూ కనుక్కొని, అంటే టెన్త్ టర్మ్ది వాల్యూ ఎంత అని కనుక్కొని కావాలంటే ఆ ఫార్ములా అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ మనకి ఇది ఇక్కడ నాట్ రిక్వైర్డ్. మనకు ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి సింపుల్గా ఈ ఫార్ములాతోనే సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్, -37 -33 minus 29 up to so on 12 terms. So first a is equals to -37, d is equals to a2 minus a1, minus 33 minus of minus 37, minus 33 plus 37 ఎంత? 4. ఈ వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే s is equals to n ఎంత? 12 by 2 into 2 into minus 37 plus n value ఎంత? 12. 12 minus 1 into 4. 6 into minus 4, 1 and 7, minus 74 plus 13 into 4. 6 into minus 74 plus 52. సారీ, ఇక్కడ 11 కదూ. సో 44. సో -74 ప్లస్ 44 -30. 6 ఇంటూ -30 దట్ ఈస్ ఈక్వల్స్ టు -180. నెక్స్ట్ థర్డ్ బిట్, 0.6, 1.7, 2.8 అండ్ సో ఆన్ అప్ టు 100 టర్మ్స్ అని ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏంటి? a is equals to 0.6, d is equals to a2 minus a1 ఎంత? 1.7 minus 0.6, 1.1 అండ్ n ఎంత? 100. ఇవన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. s is equals to n by 2 into 2a plus n minus 1 into d. n ఎంత? 100 by 2, 2 into 0.6 plus 100 minus 1 into d, 1.1. So 50 into 1.2 plus 99 into 1.1. 50 into 1.2 plus 108.9. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 5505. నెక్స్ట్ ఫోర్త్ బిట్, 1/15, 1/12, 1/10. ఇక్కడ ప్రతి క్యాల్కులేషన్, చిన్న చిన్న క్యాల్కులేషన్స్ కూడా వీడియోలో చూపిస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుందనేసి నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాను. టిల్ 11 టర్మ్స్. a is equals to 1/15. d is equals to a2 minus a1, 1/12 minus 1/15 and
n is equals to 11. సో ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 12, 15, 3s, 4 and 5, 4, 1 and 5, 5, 1 and 1. సో 20 and 60. 60 LCM. సో ఇక్కడ 5 minus 4, 1/60. ఫార్ములా ఏంటి? S is equals to n/2 into 2a plus n minus 1 into d. n వాల్యూ ఎంత? 11. 11/2 into 2 into 1/15 plus n ఎంత? 11. 11 minus 1 into 1/60. సో ఎంత ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్? 11/2 into 2/15 plus 10/60. 0, 0 will get cancelled. 15 and 6 LCM. 15, 6. 3s, 5 and 2. 2, 5, 1. 5లో 1 and 1. సో ఇక్కడ ఎంత? 10, 30. 11/2 into 30 is LCM కదా. సో 15 ఇక్కడ ఇంటూ 2. 4 ప్లస్ ఇక్కడ 6 కాబట్టి ఇంటూ 5. సో ప్లస్ 5. సో 4/2 into 9/30. సారీ 11/2. 3 3s and 10s. సో 33/20. This is the required answer. Second question, find the sums given below. 7 ఇందులో ఫస్ట్ బిట్ ఏంటి? 7 ప్లస్ 10 1/2 ప్లస్ 14 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 84. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారు. సో మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? S is equals to n/2 into a plus l. లేదా వేరే ఫార్ములా యూజ్ చేయొచ్చు. n/2 into 2a plus n minus 1 into d. కానీ మనకి రెండు ఫార్ములాస్లో కూడా ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు కానీ n తెలీదు. ఇక్కడేమో a తెలుసు, కామన్ డిఫరెన్స్ కూడా వస్తుంది కానీ n తెలీదు. సో ఫస్ట్ మనం n ఫైండ్ చేయాలి. n ఫైండ్ చేయాలంటే ఇది ఎన్నో టర్మ్ అనేది ఫైండ్ చేయాలి. అది ఏ ఫార్ములాతో ఫైండ్ చేయొచ్చు? an is equals to a plus n minus 1 into d. a వాల్యూ ఎంత? 7. d వాల్యూ ఎంత? a2 మైనస్ a1. 10 into 1/2 minus 7. 20, 21. 21/2 minus 7. 2, 21 minus 14. 7/2. సో ఇక్కడ మనకు d వాల్యూ 7/2 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 an ఎంత? 84. 7 ప్లస్ n minus 1. n తెలీదు. -1 into 7/2. సో ఇక్కడ 84 minus 7. 77 is equals to n minus 1 into 7/2. ఇక్కడ 11 and 1. క్రాస్ మల్టిప్లై చేస్తే n minus 1 is equals to 22, which implies n is equals to 23. సో 84 అనేది 23rd టర్మ్. సో ఇక్కడ మనం ఈ n వాల్యూ ఈ రెండు ఫార్ములాస్లో దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు సేమ్ ఆన్సరే వస్తుంది. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. s is equals to 23/2 into ఫస్ట్ టర్మ్ ఎంత? 7. లాస్ట్ టర్మ్ ఎంత? 84. సో 23/2 into 91. ఇక్కడ ఇది మనకి మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది? 2093 divided by 2. 2 ones 1 0 4 and ఇక్కడ ఎంత? 6.5. సో 1046.5. నెక్స్ట్ సెకండ్ బిట్. మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి? 34 ప్లస్ 32 ప్లస్ 30 అండ్ సో ఆన్ అప్ టు 10. ఏ వాల్యూ ఎంత? 34. d వాల్యూ ఎంత? 32 మైనస్ 34 మైనస్ 2. n ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం n ఫైండ్ చేయాలి ఇక్కడ.
సో an ఈజ్ ఈక్వల్స్ టు an వాల్యూ ఎంత 10 ఇక్కడ. సో an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా ఫార్ములా. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు 34 ప్లస్ n మైనస్ 1 ఇంటూ minus 2. So n minus 1 into minus 2 is equals to minus 24. So n minus 1 is equals to minus 24 minus 2, 12. So n value ఎంత 13. అది మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. s is equals to n by 2 into a plus l. n వాల్యూ ఎంత 13 by 2. a వాల్యూ ఎంత 34. లాస్ట్ టర్మ్ ఎంత ఇక్కడ 10. సో 13 by 2 into 44. 13 into 22. 286. ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్ -5 plus -8 plus -11 and so on up to -230. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? a is -5, t is a2 minus a1, -8 minus of -5, -8 plus 5, -3. nth టర్మ్ an ఎంత? -230. సో n వాల్యూ ఫైండ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ nth టర్మ్ది ఫార్ములా ఏంటి? an is equals to a plus n minus 1 into d. సో -230 plus equals to -5 plus n minus 1 into -3. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 3 into n minus 1 అని నెగటివ్ సైన్స్ని కామన్ తీసుకుంటాను. సో 3 into n minus 1 is equals to 225. సో n minus 1 is equals to 225 divided by 3 ones and ఎంత ఇక్కడ 7 and 1 5 75. సో n is equals to 75 plus 1 76. ఇది మనం ఈ వాల్యూలో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. s is equals to n by 2 into a plus l. n వాల్యూ ఎంత ఇక్కడ? 76 by 2 into a వాల్యూ ఎంత? -5. లాస్ట్ టర్మ్ ఎంత? -230. So here 1, 3 and 8, 38. 38 minus 235. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 8930. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఇన్ అన్ AP given a is equals to 5, d is equals to 3, an is equals to 50, find n and sn. సో మనకు ఫస్ట్ బిట్లో ఇచ్చిన వాల్యూస్ ఏంటి? a5, d3, an 50 ఇచ్చారు. అండ్ మనం అడిగిన వాల్యూస్ ఏంటి? n, snది వాల్యూస్ అడిగారు. సో ఫస్ట్ n వాల్యూ ఫైండ్ చేద్దాం. an ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. సో an వాల్యూ ఎంత? 50. 50 ఈజ్ ఈక్వల్స్ టు a ఇస్ 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d 3. సో 3 ఇంటూ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 45. సో n మైనస్ 1 ఎంత? 45 by 3. 1 and 5, 15. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత? 15 plus 1, 16. Sum to n terms, sum of n terms, Sn is equals to n by 2 into a plus last term, an ఎలాగో మనకు తెలుసు. సో a plus l. సో n by 2, 16 by 2 into a is 5 plus 16. So 1 and 8. 8 into 21. ఎంత? 8 and 16. These are the two required values. మనం దీంతోనైనా ఫైండ్ చేయొచ్చు, లేకపోతే మనకు ఆల్రెడీ ఇక్కడ d వాల్యూ కూడా తెలుసు కాబట్టి n by 2 into 2a plus n minus 1 into dలో కూడా సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ చేయొచ్చు. ఐమ్ సారీ, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను. లాస్ట్ టర్మ్ 16 కాదు, 50. సో 8 into 55. 8 into 55 వాల్యూ ఎంత? 440. ఇంకో ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకుందాం ఆన్సర్. s is equals to n by 2 into 2a plus n minus 1 into d కదా ఇంకో ఫార్ములా.
n వాల్యూ ఎంత 16/2 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 5 ప్లస్ n-1 n వాల్యూ ఎంత 16 minus 1 ఇంటూ d 3. సో 8 ఇంటూ 10 ప్లస్ 15 ఇంటూ 3. సో 8 ప్లస్ 10 ప్లస్ 45. సో 8 ఇంటూ 55 440. మనకు రెండు ఫార్ములాస్తో కూడా సేమ్ వాల్యూ వచ్చింది కదా. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్లో మీరు ఈ రెండు మెథడ్స్లో సాల్వ్ చేసే అవసరం లేదు. ఏదైనా ఒక మెథడ్లో సాల్వ్ చేసి వేరే మెథడ్తోనే ఆన్సర్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే బెటర్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ a is equals to 7, a13 is equals to 35, find d and s13. సో ఇక్కడ మనకి a7 ఇచ్చారు, a13 ఏమో 35 ఇచ్చారు, d వాల్యూ ఫైండ్ చేయాలి, s13 వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనము an is equals to a plus n-1 into d ఫార్ములా యూజ్ చేసి d వాల్యూ ఫైండ్ చేద్దాం. a13 తీసుకుందాము. a13 is equals to a plus 12d కదా. సో a13 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 35 is equals to 7 plus 12 into d which is equals to 35 minus 7. 35 minus 7 ఎంత 28 is equals to 12d which implies d is equals to 28/12. So 6 and 1 4, 3 and 7, 7/3. సో ఇక్కడ మనకి d వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు s13 ఫైండ్ చేయడానికి మనకి టూ ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఫార్ములా s is equals to n/2 into a plus l. సో ఇక్కడ మనము s13th టర్మ్ వరకు ఫైండ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ టర్మ్ s13 అవుతుంది. అది మనకు ఆల్రెడీ ఇచ్చారు. సో n వాల్యూ ఎంత 13/2 ఇంటూ a వాల్యూ ఎంత 7 ప్లస్ l వాల్యూ ఎంత 35. సో 13/2 ఇంటూ 42, 1 and 21 ఇంటూ 13 273. వేరే ఫార్ములా చూద్దాము. s is equals to n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n వాల్యూ ఎంత ఇక్కడ 13. సో 13/2 ఇంటూ 2 ఇంటూ 7 ప్లస్ n-1 13 minus 1 ఇంటూ d ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7/3. 13/2 ఇంటూ 14 ప్లస్ 12 ఇంటూ 7/3. 3 ones and 4s. సో 13/2 ఇంటూ 14 ప్లస్ 14 plus 28. That is equals to 13/2 into 42. 2 ones and 21. So 13 into 21. 273. మనకు 2 మెథడ్స్లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ బిట్, గివెన్ a12 is equals to 37, d is equals to 3, find a and s12. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, a12 37 ఇచ్చారు, d 3 ఇచ్చారు, a ఫైండ్ చేయాలి, s12 ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే an is equals to a plus n-1 into d కదా ఫార్ములా. సో a12 ఎంత a plus 11d. సో a plus 11d వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 37. సో a plus 11 into 3 is equals to 37. a plus 33 is equals to 37 which implies a is equals to 37 minus 33 ఎంత 4. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ s12 ఫైండ్ చేయాలి. s12 ఫైండ్ చేయాలంటే 2 ఫార్ములాస్ యాజ్ యూజువల్. n/2 s ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ l. సో ఇక్కడ s12 ఎంత, n వాల్యూ ఇస్ 12, a వాల్యూ ఎంత ఇప్పుడు ఇక్కడ మనకి 4 ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంత a12 37. సో 6 ఇంటూ 1s and 6 into 41, 6 and 24. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటి, s is equals to n/2 into 2a plus n-1 into d. n వాల్యూ ఎంత
sorry, n value is 12 by 2 into 2 into 4 plus 12 minus 1 into d value ఎంత 3. So 6 ones and 6. 6 into 8 plus 11 into 3. 33. So 33 plus 8 ఎంత 6 into 41. 246. సో రెండిట్లో కూడా మనకి సేమ్ వాల్యూ వచ్చింది. హెన్స్ వెరిఫైడ్. ఇక్కడ వెరిఫై చేయమని అడగలేదు, నేను జస్ట్ చూపిస్తున్నాను. ఈ మెథడ్లో ఈ ఫార్ములా యూజ్ చేసి చేసినా ఈ ఫార్ములా యూజ్ చేసి చేసినా సేమ్ వాల్యూ వస్తుందని. మీ ఇష్టం, మీరు ఏ ఫార్ములా అయినా యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బిట్. గివెన్ A3 is equals to 15, S10 is equals to 125, find D and AN. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చింది ఏంటి, A3 15 ఇచ్చారు, S10 125 ఇచ్చారు, D ఇంకా A10 ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ A3, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్స్ టు 15. S10 ఇచ్చారు, S10 ఫస్ట్ S ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కదా. సో ఇక్కడ S10 ఎంత, ఇప్పుడు S10 ఈజ్ ఈక్వల్స్ టు 10/2 ఇంటూ 2 ఇంటూ A తెలీదు మనకి, n మైనస్ 1 10 మైనస్ 1 ఇంటూ D వాల్యూ కూడా తెలీదు. 1 and 5 ఇంటూ 2A ప్లస్ 9D. ఇక్కడ మనకి S10 వాల్యూ ఎంత, 125. సో 2A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్స్ టు 125 డివైడెడ్ బై 5. 125 డివైడెడ్ బై 5. 5 ones and 2, 25. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 2A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్స్ టు 25 అండ్ A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్స్ టు 15. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, D. సో మనం ఈ రెండింటిని సాల్వ్ చేద్దాము, బట్ మల్టిప్లై దిస్ ఈక్వేషన్ విత్ 2. సో 2A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్స్ టు 25, 2A ప్లస్ 4D ఈజ్ ఈక్వల్స్ టు 30. Change signs, minus minus minus, 2A and 2A will get cancelled. 5D is equals to minus 5. So D is equals to minus 1. ఇంకోటి ఏం ఫైండ్ చేయమని చెప్పారు, A10. AN ఫార్ములా ఏంటి, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. సో A10 is equals to, A వాల్యూ ఎంత, సారీ ఏ వాల్యూ ఇంకా ఫైండ్ చేయలేదు కదా, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము ఏ వాల్యూ ఫైండ్ చేయడానికి. A ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 15 కదా. సో A ఎంత, 15 ప్లస్ 2 17. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 17 ప్లస్ n మైనస్ 1 10 మైనస్ 1 ఇంటూ D మైనస్ 1. సో 17 ప్లస్ 9 ఇంటూ మైనస్ 1, 17 మైనస్ 9 ఎంత, 8. సో A వాల్యూ ఏమో, సారీ D వాల్యూ ఏమో -1, A10 వాల్యూ ఏమో 8. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, A2, D8, N వాల్యూ ఫైండ్ చేయాలి, AN వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ AN ఫార్ములా, సారీ SN కూడా ఇచ్చారు, SN ఈజ్ ఈక్వల్స్ టు 90. సో ఫస్ట్ మనం n అండ్ an రెండు ఫైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ S ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. S వాల్యూ ఎంత, 90 ఇంటూ n వాల్యూ తెలీదు. సో n/2 ఇంటూ 2 ఇంటూ A ఎంత ఇచ్చారు, 2, n మైనస్ 1 ఇంటూ 8. దిస్ ఈజ్ 180 క్రాస్ మల్టిప్లికేషన్. 180 ఇంటూ 180 is equals to n into 4 plus 8n minus 8. So n into minus 4 plus 8n minus 180 అన్నీ ఒక సైడ్కి తీసుకొచ్చేసాను, ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, -4n ప్లస్ 8n స్క్వేర్ మైనస్ 180 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ నుంచి -4 కామన్ తీస్తే 2n స్క్వేర్ ప్లస్ n మైనస్ 4 ఇంటూ ప్లస్ n, -4n కదా, ప్లస్
45 ఈక్వల్స్ టు 0. ఐమ్ సారీ, జస్ట్ +4ని కామన్ తీసుకుంటే 2n² మైనస్ n మైనస్ 45. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చింది, 2n² మైనస్ n మైనస్ 45 ఈక్వల్స్ టు 0. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, మనం దాంట్లో n వాల్యూ ఫైండ్ చేయాలి. 2 × 45 90. సో 90 అంటే 2 × 45 95 ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇంకో ఫ్యాక్టర్ ఏంటి, 10 × 9. సో 2n² మైనస్ 10n మైనస్ 9n మైనస్ 45 ఈక్వల్స్ టు 0. సారీ, ప్లస్ 9n. సో 2n కామన్ తీసుకుంటే n మైనస్ 5 ప్లస్ 9 కామన్ తీసుకుంటే n మైనస్ 5. సో ఇక్కడ n మైనస్ 5 కామన్ తీసుకుంటే n మైనస్ 5 ఇంటూ 2n ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ n మైనస్ 5 ఈక్వల్స్ టు 0 ఆర్ n 2n ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో n ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆర్ n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 9/2. ఇక్కడ ఆబ్వియస్లీ n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 9/2 ఈజ్ నాట్ వ్యాలిడ్. సో ఇక్కడ మనకి n వాల్యూ ఎంత, 5. ఇక్కడ మనని ఇంకోటి ఏది అడిగారు, an ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ a వాల్యూ ఎంత ఇచ్చారు, 2 ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ d 8. సో 2 ప్లస్ 4 ఇంటూ 8 32 ప్లస్ 2 34. సో దీస్ ఆర్ ది 2 required values. Next, 6th bit, given an is equals to 4, d is equals to 2, sn is equals to minus 14, find n and a. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి, an ఎంత 4, d ఎంత 2, sn ఎంత మైనస్ 14, n ఫైండ్ చేయాలి, ఇంకా a ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనకి anకి ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an వాల్యూ ఎంత ఇచ్చారు, 4. a వాల్యూ తెలీదు, n వాల్యూ కూడా తెలీదు. సో n మైనస్ 1 ఇంటూ 2. దీన్ని మనం ఫర్దర్గా ఏమైనా సాల్వ్ చేయగలమా, ఏం చేయలేం. ఇంకోటి మనకి sn 14 అని ఇచ్చారు. s ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ a ప్లస్ l. దీన్ని మనం ఇంకో ఫార్ములా కూడా రాయొచ్చు, sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ a ప్లస్ a అనే కదా. సో ఇక్కడ sn మైనస్ 14, n వాల్యూ, బట్ n వాల్యూ తెలీదు, n/2 ఇంటూ a వాల్యూ కూడా తెలీదు, ప్లస్ an ఎంత ఇచ్చారు, 4. ఇక్కడ నుంచి మనము a ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాము. -28/n ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 4. ఇక్కడ మనకి a వాల్యూ ఎంత వస్తుంది, -28/n మైనస్ 4. ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకుందాము. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఈజ్ ఈక్వల్స్ టు -28/n మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ n మైనస్ 1. దీన్ని సాల్వ్ చేస్తే -28 minus 4n plus 2 into n will be the LCM. ఇక్కడ ఇంటూ n, ఇక్కడ కూడా ఇంటూ n. సో 2n ఇంటూ n మైనస్ 1 ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ -28 minus 4n plus 2n² minus 2n ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 4n. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఏంటి, ఈక్వేషన్ ఏంటి, 2n² మైనస్ 4n మైనస్ 2n మైనస్ 4n ఎంత, -10n మైనస్ 28 ఈక్వల్స్ టు 0. సో n² మైనస్ 5n మైనస్ 14 ఈక్వల్స్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మనము n వాల్యూ గురించి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి, 1 ఇంటూ -14, ఇంకో ఫ్యాక్టర్ ఏంటి 7 ఇంటూ 4, నెగటివ్ సైన్ ఉంది కాబట్టి -7 సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి n² -7n ప్లస్ 2n మైనస్ 14 ఈక్వల్స్ టు 0. n ఇంటూ n మైనస్ 7 మైనస్ 2 కామన్ తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, n మైనస్ 7, సారీ ఇక్కడ ప్లస్ 2 ఇంటూ n మైనస్ 7, n మైనస్ 7 కామన్ తీసుకుంటే n మైనస్ 7 ఇంటూ n ప్లస్ 2 ఈక్వల్స్ టు 0.
సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వడానికి అయితే n-7 ఈక్వల్స్ టు 0 ఆర్ n+2 ఈక్వల్స్ టు 0. సో n వాల్యూస్ ఏంటి? 7, n ఈక్వల్స్ టు -2. n ఈక్వల్స్ టు -2 అనేది పాసిబులా? అవ్వదు. సో ఈ సొల్యూషన్ని మనం కన్సిడర్ చేయొద్దు. n వాల్యూ ఎంత? 7. సో ఇప్పుడు n వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a is equals to -28 divided by 7 -4, 1 and 4, -4 -4 -8. సో ఇక్కడ మనకు రిక్వైర్డ్ వాల్యూస్ n ఏమో 7, a ఏమో -8. therefore n is equals to 7 and a is equals to -8. Third question last bit. L is equals to 128. Sorry. L is equals to 28. S is equals to 144. And there are total 9 terms అంటే n is equals to 9. A వాల్యూ ఫైండ్ చేయమని చెప్పారు. సో ఇక్కడ L ఇచ్చారు, n ఇచ్చారు, S వాల్యూ కూడా ఇచ్చారు, A ఫైండ్ చేయమని చెప్పారు. సో డైరెక్ట్లీ S is equals to n/2 into A plus L. సో ఇక్కడ S వాల్యూ ఎంత? 144. n వాల్యూ 9/2. A వాల్యూ ఎంత? తెలీదు. ప్లస్ L 28. సో ఇప్పుడు ఇది 2 into 12 into 12. 144 అంటే 12 into 12 కదా. సో 9 ఏమో 3 into 3. A plus 28. 1 and 4. 1 and 4. ఇలా ఫ్యాక్టర్స్గా రాసుకుంది సింప్లిఫికేషన్ ఈజీగా అవ్వడానికి. సో 4 into 4 16. 16 into 2 32. 32 is equals to A plus 28. So A is equals to 32 minus 28. Enta? 4. So this is the required answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.